హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి వచ్చేసేపాటికి ఒప్పించేసింది కదా శివాని పెళ్ళికి హాసిని. ఇంకా నువ్వు జానకిని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు, నువ్వు జానకిని పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు జానకిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా సత్యమ్మ ప్రాణాలతోటి బ్రతకదు, ఈ జానకి కూడా బ్రతకదు. నీ ప్రేమ గురించి ఇంతమందిని బాధ పెట్టడం అవసరమా శివ? ప్లీజ్, నేను కూడా నీకు దూరం అయిపోతాను, నీకు ఒక మంచి ఫ్రెండ్ మిస్ అయిపోతావు నువ్వు కానీ జానకిని పెళ్లి చేసుకోకపోతే అనేసి ఆ మాట ఈ మాట చెప్పి మొత్తానికి శివాని పెళ్లికి ఒప్పించేస్తుంది కదా జానకిని పెళ్లి చేసుకోవడానికి అనేసి. ఇంకా జానకి సంతోషానికి అవధులు లేవన్నమాట. ఇంకా జానకి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టించేసుకొని చక్కగా ఒక పేపర్ మీద ముహూర్తం రాపించుకొని వచ్చేస్తుంది. తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెడుతుందన్నమాట. ఇంకా ఆ విషయం ఇంట్లో ఉన్నటువంటి సత్యమ్మకి, హాసినికి, అష్టలక్ష్మికి అందరికీ చెప్పేస్తుంది. ఇంకా అప్పుడే సత్యమ్మ అడుగుతూ ఉంటుంది, ఏమే జానకి ముహూర్తం ఏ రోజు వచ్చింది, ఏ ముహూర్తాన మీ పెళ్ళి, ఆ రోజు ఏంటి అది ఇది అనేసి సత్యమ్మ అన్నీ అడుగుతూ ఆ పేపర్ చదవే జానకి అనేసి సత్యమ్మ అంటూ ఉంటే జానకి అంటుందన్నమాట, అత్త నీకు తెలీదా, నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావో నేను అదే క్లాస్ వరకు చదువుకున్నానత్త, నాకు అదంతా చదవటం ఎలా వస్తుంది అనేసి అనగానే అబ్బా నువ్వు కూడా భలే సరిపోయావే అనేసి సత్యమ్మ జానకి వైపు చూసి మాట్లాడుతూ ఉంటే జానకి అంటుందన్నమాట, మన డాక్టర్ అమ్మ ఉంటే మనకు భయం ఎందుకు, డాక్టర్ అమ్మ నువ్వు చాలా మంచిదానివి, నీ చేతులు చాలా మంచి కాబట్టి నువ్వే ఆ ముహూర్తం ఎప్పుడు ఏంటి ఆ దేవుడి దగ్గర పేపర్ తీసుకుని చదువు డాక్టర్ అమ్మ అని చెప్పేసి జానకి డాక్టర్ అమ్మ దగ్గర పెట్టినటువంటి ముహూర్తం కాగితం తీసి హాసినికి ఇస్తుంది. హాసిని చాలా బాధపడిపోతూ నేనే అసలు శివ పెళ్లికి ముహూర్తం కాగితం చదువుతున్నా చూడు, ఇంకా అసలు ఇక నష్టజాతకురాలంటే నాకంటే మించిన నష్టజాతకురాలు ఎవరుంటారు అనేసి బాధపడిపోతూ ఉంటే హాసిని చక్కగా ముహూర్తం ఎప్పుడు ఏంటి అనేది వివరంగా చదివి వినిపిస్తుంది అన్నమాట. ఇంకా సత్యమ్మ కూడా సంతోషంతో అమ్మ డాక్టర్ అమ్మ నీకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నువ్వు నిజంగా నా కొడుకుని పెళ్ళికి ఒప్పించడమే కాదు, నువ్వు అసలు ఇప్పుడు మేము పడుతున్నటువంటి సంతోషం మొత్తానికి కారణం నువ్వే డాక్టర్ అమ్మ అని చెప్పేసి సత్యమ్మ హాసిని గట్టిగా హక్ చేసుకుని మరీ పోగొడుతూ ఉంటుంది. కానీ హాసిని నోటి వెంట మటుకు పాపం కొంచెం నవ్వు కూడా ఉండదు ఆ మోహాన. ఇంకా జానకి మటుకు అబ్బా ఆ డాక్టర్ అమ్మ నిజంగా అత్తమ్మ చెప్పినట్టుగా ఈ ఇంట్లో మేమందరం సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే, ఎందుకంటే మా బావ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు కదా, నువ్వే ఏం మాట్లాడావో ఏం చేసావో కానీ మొత్తానికి నా బావ నన్ను పెళ్లి చేసుకునేటట్టుగా ఒప్పుకునేటట్టుగా చేసావు, నిజంగా నీ మేలు జన్మలో మర్చిపోను డాక్టర్ అమ్మ అని చెప్పేసి ఇంకా అక్కడ హ్యాపీనెస్గా అలాగ మాట్లాడుకుంటూ ఉంటే హాసిని బిక్క మొహం వేసుకొని అందరి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ అలా జరిగిపోయింది కదా. సత్యమ్మ మొత్తానికి స్వరమూలింట్లో వంట పని చేస్తూ ఉంటుంది కదా, ఆ వంట పని చేయటం కోసమే స్వరమూలింటికి వస్తుందన్నమాట. ఈ డీసీపీ సందీప్ ఉన్నాడు కదా, హాల్లో పడుకొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సత్యమ్మ రావటం గమనిస్తాడనమాట. సత్యమ్మ ఆ డీసీపీ సార్ని చూసి వామ్మో ఇప్పుడు ఈయన కంటపడ్డానంటే మళ్ళీ నా బుర్ర తింటాడు, నేను తప్పించుకొని వెళ్ళాలి అని చెప్పేసి నెమ్మదిగా వెళ్తూ ఉంటే సత్యమ్మ ఆగు అన్న వాయిస్ వినపడుతుందన్నమాట. వెంటనే సత్యమ్మ గుండె గబగబా కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ డీసీపీ సార్ నన్ను చూసినట్టున్నాడు, ఏం ప్రశ్నల వర్షం కురిపిస్తాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే డీసీపీ అంటూ ఉంటాడు, ఏంటి సత్యమ్మ నన్ను చూసినా కూడా చూడనట్టుగా పలకరీయకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి, 1 2 3 4 5 6 7 అనేసి నెంబర్లు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. వెంటనే సత్యమ్మకు అర్థమైపోతుంది, అంటే పెళ్ళికి 7 రోజులు టైం ఇచ్చాడు కదా, ఆ 7 రోజుల్లో శివాకి జానకి పెళ్లి చేయాలి, లేదంటే ఇప్పుడున్న మనుషులు ఇంకా ఆశపడికి ఉండట్లేదు, ఈ రోజున్న మనుషులు రేపటికి ఉండట్లేదు, నేను చెప్పకనే చెప్తున్నా అర్థమయ్యింది అనుకుంటున్నా అనేసి ఒకప్పుడు సత్యమ్మకి చెప్పున్నాడు కదా. సత్యమ్మకు మళ్ళీ గుర్తొస్తుందన్నమాట, ఇప్పుడు నా కొడుకు కానీ జానకిని పెళ్లి చేసుకోకపోతే ఈ డీసీపీ చేతులు అయిపోతాడు, కాబట్టి ఎలాగైనా నా కొడుకుని పెళ్లికి ఒప్పించాలి అనేసే కదా అన్ని ప్రయత్నాలు చేసి మొత్తానికి శివ చేత జానకిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేస్తారనమాట. ఇంకా అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, లేదు సార్ మా అబ్బాయి పెళ్ళికి ఒప్పుకున్నాడు, ముహూర్తానికి డేట్ కూడా పెట్టించేశాను సార్ అనగానే అవునా సత్యమ్మ ఇంత శుభవార్త చెప్పావా, ఇంతకీ పెళ్ళికి ఎప్పుడు ఒప్పుకున్నాడు, ఇంతకు నీ కొడుకు నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నాడా అనేసి మళ్ళీ డౌట్గా డీసీపీ అడుగుతూ ఉంటే సత్యమ్మ చెప్తుందన్నమాట, ఆ డాక్టర్ అమ్మే మా అబ్బాయిని పెళ్ళికి ఒప్పించింది అయ్యా అనేసి అనగాని ఏంటి ఆ డాక్టర్ హాసిని మీ శివ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించిందా
అంటే జానకిని శివాకి పెళ్లి చేయడానికి డాక్టర్ అమ్మేనా ఒప్పించింది అనేసి బెత్తరపోయి అడుగుతూ ఉంటాడనమాట. అవునయ్యా, నేను చెప్పేది నిజం. ఆ డాక్టరమ్మే నా కొడుక్కి జానకికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది. తనే ఈ ప్రయత్నాలన్నీ చేసి పెళ్లికి ఒప్పుకునేలాగా చేసింది అనేసి సత్యమ్మ చెప్పగానే ఇంకా డీసీపీ సందీప్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. అమ్మయ్య, ఈ శివగాడి అడ్డు తొలగిపోతే హాసిని ఇంకా నన్ను లవ్ చేస్తుంది, నన్నే పెళ్లి చేసుకుంటుంది, నా కోరిక తీరుతుంది. ఇంకా హాసినిని నా భార్యగా నేను చూడాలి అనుకున్నాను. ఇంకా త్వరలోనే ఆ పని కూడా అయిపోతుంది. సత్యమ్మ, నాకు ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సత్యమ్మ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే సత్యమ్మ అంటూ ఉంటుందన్నమాట. అయ్యా, కాఫీ తెమ్మంటావా అనేసి అనగానే, ఇంత మంచి విషయం చెప్పి కాఫీ తెస్తానంటావేంటి సత్యమ్మ, మంచిగా పాయసం చెయ్యి, ఇదిగో ఈ శుభవార్త కాబట్టి పాయసం చెయ్యి, నేను అందరికీ పంచాలి, మనం కూడా చక్కగా స్వీట్ తినాలి అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఆనందంగా ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే జానకి గబగబా ఒక మొబైల్ కొనుక్కొని బావా బావా అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లో గింగరాలు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా కళ్ళ ముందే ఉంటాడు వాళ్ళ బావ శివ, హాసిని ఉంటుంది, అష్టలక్ష్మి, వీళ్ళ ముగ్గురు అక్కడే ఉంటారనమాట. బావా బావా, డాక్టర్మ్మ మా బావని ఎక్కడన్నా చూసావా అనేసి అనగానే అష్టలక్ష్మి అంటూ ఉంటుందన్నమాట. మీ బావని ఈ డాక్టర్ ఏదో పెద్ద తీసుకొని వెళ్ళినట్టు దాచినట్టు డాక్టర్మ్మని అడుగుతావేంటి జానకి, కళ్ళ ముందు మీ బావను పెట్టుకొని అనేసి ఆట పట్టిస్తూ ఉంటుందన్నమాట. అయ్యో అష్టలక్ష్మి, కంగారులో బావని చూడలేదు లేవే, ఎందుకు నన్ను అలా ఆట పట్టిస్తున్నావు అనేసి అష్టలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది జానకి. ఇంకా వెంటనే, బావా నీకోసం ఫోన్ తీసుకొచ్చా బావా, నీకు అసలు ఫోన్ లేదు కదా కాబట్టి నీకు ఫోన్ తీసుకొని వచ్చాను బావా అనేసి జానకి చాలా సంతోషంగా ఫోన్ తీసి చూపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా మన బాబీకి. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, నీకు తెలుసు కదా నాకు ఫోన్ వాడకం అంటే అసలు ఇష్టం లేదు, నేను ఫోన్ వాడను అనేసి అనగానే, అదేంటి బావా, నీతో మాట్లాడాలన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరికో నేను ఫోన్ చేయటం ఏంటి, ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, నేను ఫోన్ చేసినప్పుడు చక్కగా మాట్లాడు బావా, ప్లీజ్ బావా అని చెప్పేసి జానకి ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట. పాపం శివాని బతిమలాడుతూ ఉంటుంది. శివ మటుకు నాకు వద్దంటే వద్దు అని చెప్పేసి జవాబు చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ అమ్మ సైగ చేస్తుందన్నమాట, శివ ఫోన్ తీసుకో అనేసి. వెంటనే ఫోన్ తీసుకుంటాడనమాట. ఇంకా అప్పుడే జానకి అంటూ ఉంటుంది, ఏంది బావా, నేను ఫోన్ తీసుకొని వస్తే డాక్టర్ అమ్మని అడుగుతావేంది ఫోన్ తీసుకోనా వద్దా అనేసి, రేపు కొంపదీసి కాపురం కూడా డాక్టర్ అమ్మ చేయమంటేనే చేస్తావా అనేసి కోపంగా వాళ్ళ బావ వైపు హాసిని వైపు చూసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అంటూ ఉంటాడు బావి, ఏం మాట్లాడుతున్నావు జనవరి, ఏం అర్థమవుతుంది నీకు, అసలు ఏం అర్థమవుతుందా నీకు అని చెప్పేసి గట్టిగా కోపంగా అడుగుతూ ఉంటే, ఓరికే జోక్గా అన్నాలే బావా అని చెప్పేసి డాక్టర్మ్మ ఈ ఫోన్ నీ చేతుల గుండానే ఓపెన్ చేసి నన్ను నా బావని ఫోటో తీవా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి బతులాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే పక్కన ఉన్నటువంటి అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, ఏవే జానకి, నేను తీస్తా కదా, ఎందుకు డాక్టర్ అమ్మని అలా ఇసుకిస్తూ ఉంటావు అనేసి అనగానే, అష్టలక్ష్మి నువ్వు నోరు మూసుకో, డాక్టర్ అమ్మ చెయ్యి చాలా మంచిది కాబట్టి డాక్టర్ అమ్మ ఫోటోలు తీస్తే మేము నువ్వు వెళ్ళి ఇలా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ అమ్మే ఫోటోలు తీస్తుంది. ఏం డాక్టర్ అమ్మ నువ్వు మాకు ఫోటోలు తీవా అనగానే, ఎందుకు తీస్తాను అని చెప్పేసి జానకికి జవాబు చెప్తుందన్నమాట హాసిని. అప్పుడే హాసిని బాధపడిపోతూ ఉంటే అప్పుడే హాసిని అంతరాత్మ బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చి, ఏంటి హాసిని, ఎంత మంచిగా ప్లాన్ చేస్తున్నావు, నువ్వెంతో ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి నీ బాబీని ఆ జానకికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా, పైగా వాళ్ళిద్దరినీ ఫోటోలు కూడా తీస్తున్నావా, అబ్బా నీదంత గొప్ప మనసు, అసలు ఒక్కసారి ఆలోచించుకున్నావా నీ లైఫ్ గురించి, నువ్వు ప్రాణంగా ప్రేమించినటువంటి నీ బాబీ ఇప్పుడు వేరే వాళ్ళకి సొంతం అవుతున్నాడు, ఇంకెప్పటికీ నీకు దక్కడు అనే ఆలోచన నీకు రావట్లేదా, వస్తే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అని చెప్పేసి అంతరాత్మ హాసిని అడుగుతూ ఉంటే అప్పుడే జానకి అంటూ ఉంటుంది, డాక్టర్ అమ్మ ఇద్దరిని ఫోటో తీయమంటే అటేటో చూస్తావింది, మేమిద్దరం ఇటున్నాం డాక్టర్ అమ్మ, మా ఇద్దరిని ఫోటోలు తీ, రేపు పెళ్ళికి ఫ్లెక్సీల మీద వేపించాలి, పెళ్లి ఫోటోల్లో వేపియాలి కదా బావా, నువ్వు సరిగ్గా నుంచో నవ్వు బావా అని చెప్పేసి బలవంతంగా ఫోటోలు తీయించుకుంటూ ఉంటుందన్నమాట ఈ జానకి. ఇంకప్పుడే డాక్టర్ అమ్మ కూడా 2 ఫోటోలు తీస్తూ ఉండేలోపు అష్టలక్ష్మి, డాక్టర్ అమ్మ ఇటీ నేను తీస్తా అని చెప్పేసి ఆ ఫోటోలు తీయటానికైనా కెమెరాని తీసుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడే హాసిని ఇంకా అలాగే బాధపడిపోతూ వాళ్ళిద్దరిని అలాగే ఫోటోలు తీస్తూ ఉంటుంది కదా. జానకి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏ డాక్టర్ అమ్మ ఇప్పుడు దాకా నువ్వు తీసినటువంటి ఫోటోలు
ఎలా వచ్చాయి చెప్పు అబ్బా అని చెప్పేసి ఆతృతగా కంగారుగా హాసిని చేతిలో ఉన్నటువంటి ఫోన్ లాక్కొని మరీ చూస్తూ, బావా ఈ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చాయో, అసలు నిజంగా పెళ్లి కల కనపడిపోతుంది కదా మొహాలలో. బావా నిన్ను పెళ్లి చేసుకోవటం నిజంగా నా అదృష్టం బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకోవటం కూడా అంతే అదృష్టం నాకు అని చెప్పేసి ఓ పొగిడేస్తూ ఉంటుందన్నమాట జానకి. ఇంకా అప్పుడే ఏదో చెప్పబోతూ ఉంటాడా శివ. ఇంకా హాసిని మటుకు ఇదిగో చూడండి మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, మీరు సంతోషంగా ఉండాలి అనేసి మాట ఇస్తుందన్నమాట. ఇంకా ఈలోపే అక్కడే ఉన్నటువంటి జానకి చెప్తూ ఉంటుంది, డాక్టర్ అమ్మ నిజంగా నీ మేలు అస్సలు మర్చిపోలేము, మా బావ నన్ను పెళ్లి చేసుకోవటానికి కారణం నువ్వే, ఇలా సంతోషంగా మేము ఉండటానికి కారణం కూడా నువ్వే డాక్టర్ అమ్మ అని చెప్పేసి తెగ పొగిడేస్తూ ఉంటుంది. హాసిని మటుకు తెగ బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఈ సీన్ ఇలా జరుగుతూ ఉంటుంది. హాసిని ఫోటోలు తీస్తూ ఉంటుంది, ఇంకో పక్క బాధపడిపోతూ ఉంటుంది కదా. ఇంకా అప్పుడే స్వరమ్మ వాళ్ళ ఇంటికి మన హోమ్ మినిస్టర్ గారి కూతురు ఉంది కదా, ఇంకా హోమ్ మినిస్టర్ గారి కూతురు సాధన వస్తుంది అనమాట. ఇంకా అప్పుడే స్వరమ్మ సాధనతో మాట్లాడుతూ ఉంటుంది. సాధన చెప్తూ ఉంటుంది, చూడండి ఆంటీ మీ కొడుకు డీసీపీ సందీప్ నాకు చాలా బాగా నచ్చాడు, కాబట్టి మీ సందీప్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇంతకీ మీ కొడుక్కి నేను నచ్చానో లేదో అడగండి అనేసి అనగానే, అమ్మ నీకు మా కొడుకు నచ్చటమే పెద్ద గొప్ప విషయం అమ్మా, నిజంగా నీలాంటి అమ్మాయి మాకు ఇంటి కోడలవుతుంది అంటే మేము ఎంత అదృష్టం చేసుకొని ఉన్నాము కదా. నిజంగా నా కొడుకుని ఎవరు ఇష్టపడరు పెద్దగా, ఎందుకంటే వాడు ముక్కుసూటిగా మాట్లాడతాడు, మనసులో ఏమి పెట్టుకోడు, అలాంటి వాడిని ఈ రోజుల్లో చాలా తక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటిది నువ్వు నా కొడుకుని ఇష్టపడ్డావంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని చెప్పేసి స్వరమ్మ ఆ సాధనని తెగ పొగిడేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సాధన అంటూ ఉంటుంది, నా ఇష్టం సరేనా ఆంటీ, ఇంతకు మీ కొడుకు ఇష్టమో లేదో చెప్పండి, నేను ఆల్రెడీ చెప్పున్నాను, తను తిరిగి నాకు ఎటువంటి జవాబు చెప్పలేదు అనగానే, స్వరమ్మ రా తల్లి ఈ ఇంటికి కాబోయే కోడలివి, ఈ ఇల్లు చూపిస్తాను, అలాగే నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా, ఎందుకంటే నా కొడుక్కి భార్య అయినప్పుడు నాకు ఇంటికి కోడలివి, అలాగే నేను నిన్ను కూతురులాగా చూసుకుంటాను తల్లి, నీకు ఎటువంటి కష్టము రానివ్వను, ఎటువంటి బాధ రానివ్వను అని చెప్పేసి తెగ మాట్లాడుకుంటూ ఉంటే సాధన అంటూ ఉంటుంది, ఎవరికైనా మీ అబ్బాయి ఎందుకు నచ్చరా అంటే, జాబు గీబు పక్కన పెట్టామంటే ఆ హైటు అంతా చూసి ఎవరైనా సరే ఎట్టే పడిపోతారు, అలాగే నేను కూడా సరేనండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటే, అమ్మ సాధన భోజనం చేసి వెళ్దువు కానీ అనగానే, వద్దండి వద్దు, నేనేదో ఊరికే మిమ్మల్ని మాట్లాడదామని చెప్పేసి చూపిద్దామని చెప్పి వచ్చా, అంతే తప్ప ఏమీ లేదు అని చెప్పేసి సాధన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్వరమ్మ అమ్మయ్య ఇన్ని రోజుల తర్వాత సందీప్కి పెళ్లి కుదరబోతుంది అన్న హ్యాపీనెస్తో ఉండిపోతుంది అనమాట. ఇంకా మొత్తానికి ఫోటోల సెక్షన్ అంతా అయిపోతుంది కదా. ఇంకా హాసిని దగ్గరికి శివ వస్తాడనమాట. హాస్పిటల్ దగ్గరికి హాసిని ఏదో పనిలో ఉంటే గబగబా శివ వచ్చి, డాక్టర్ అమ్మ నువ్వు చేసేదేం నాకు నచ్చట్లా అనేసి అనగానే, ఏమైంది ఏ పేషెంట్కి ఏమైంది శివ, ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ హాసిని అడుగుతూ ఉంటే అప్పుడే శివ చెప్తూ ఉంటాడనమాట, నాకు జానకికి పెళ్లి చేయాలని నీ ఐడియా నాకు అస్సలు నచ్చలేదు, అది కాకుండా నాకు జానకిని పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదా డాక్టర్ అమ్మ, నేను కైలాన్ని ప్రేమిస్తున్నాను, నేను కైలాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే, అసలు కైలా ఉందో లేదో తెలియదు, ఉంటే అసలు ఎక్కడుందో కూడా తెలియదు, అయినా ఉంటే ఈ పాటికి వచ్చేది కదా, ఎక్కడుందో అసలు లేదో తెలియని కైలా గురించి ఇంట్లో ఇంతమందిని బాధ పెట్టడం అవసరమా, అసలు చూడు జానకికి నువ్వంటే పంచ ప్రాణాలు, అలా ప్రేమించే అమ్మాయి నీకు భారీగా రావటం కూడా నీ అదృష్టం శివ, ఎప్పుడైనా సరే రాబోతున్న అదృష్టాన్ని వద్దనుకోకూడదు అని చెప్పేసి పాపం హాసిని శివాని ఒప్పించడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ పాపము శివ మటుకు, లేదు డాక్టర్ అమ్మ నాకు కైలా అంటే ఇష్టం, తన వల్లే ఈ లైఫ్ ఇలా నిలబడింది, లేదంటే నేనేమైపోయి ఉండేవాడినో ఏమో అని చెప్పేసి కైలా ఏ విధంగా పరిచయం అయ్యింది, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని కష్టాలు పడ్డారు, తర్వాత స్వరమ్మ దగ్గరికి ఎలా చేరుకున్నారు, వాళ్ళు స్కూళ్ళకి ఎలా వెళ్ళేవాళ్ళు, ఎలా విడిపోయేవాళ్ళు అంతా కూడా గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి బాధపడ్డంత పని అయిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే అంటూ ఉంటుంది, చూడు శివయ్య, నిన్ను నిజంగా ఆ అమ్మాయి ఎంతగా ఇష్టపడుతుంది అంటే తనలాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు నీకు దొరకరు, తను నిజంగా పంచ ప్రాణాలలాగా నేను చూసుకుంటానంటుంది, అలాంటప్పుడు ఎవరో కోసం వీరందరినీ బాధ పెట్టద్దు ప్లీజ్ అని చెప్పేసి ఇంకా జవాబు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా జవాబు చెప్తూ ఉంటే శివ ఆలోచిస్తూ ఉంటాడు కదా, ఈ డాక్టర్ ఏంటి ఇలా మాట్లాడుతుంది, నేను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నటువంటి నా కైలానొద్దు ఈ జానకిని పెళ్లి చేసుకోమంటది ఏంటి అని చెప్పేసి ఇంకా శివయ్య ఆలోచిస్తూ
ఆలోచిస్తూ ఉంటాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎలా బ్రతకగలము, అసలు నాకు జానకి అంటేనే అసలు భార్యలాగా అనిపించట్లేదు. అలాంటిది జానకిని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను డాక్టర్ అమ్మ, నా బాధ ఎవరు అర్థం చేసుకోరేంటి అని చెప్పేసి పాపం తెగ ఫీల్ అయిపోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదేసేయండి. రేపు రాబోయే సీరియల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.